వాసు గురుసామి ఒక మాట అన్నాడు, ఆయన ఒక కార్యక్రమం పిలుస్తారు, మిగతా 28 డుమ్మా. కానీ సంస్థ యొక్క కార్యక్రమాలు అందరూ మాలేసుకుంటే 40 రోజులే తప్ప 365 రోజులు చేసినటువంటి దాఖలాలు ఎవరు లేవు. అది ఒకటి సంస్థ, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సంస్థ. 365 రోజులు ఏదో ఒక కార్యక్రమం, మీరు వాట్సాప్ తీయండి, ఫేస్బుక్ తీయండి, మన గ్రూప్లలో ఏదో ఒక కార్యక్రమం. పండగ వస్తే ఆ పండగకు మనము కలిపి ఒకటువంటి కార్యక్రమాలు. అయితే కొన్ని మీకు తెలవాలి, అనేక కార్యక్రమాల్లో కొన్ని విషయాలు మీకు తెలవాలి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కూడా 40 సంవత్సరాలతో ప్రయాణం ఉన్నోళ్ళు, 20 ఏళ్ళతో గురుస్వామితో ప్రయాణం ఉంటే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సంస్థతో అన్నం ఏంటంటే నా లెక్క వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయకపోవడం. నేను 20 వేదికలు వచ్చిన 28 వేదికలు ఏం జరిగిందో నాకు తెలియదుగా. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు మన సంస్థలో ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి కొన్ని కార్యక్రమాలను మీరు దృష్టికి తీసుకురావాలనేటువంటి చిన్న ప్రయత్నం చేస్తా. మరొకసారి కానీ ఒక విషయం, సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి, అంతకుముందు స్వచ్ఛ అనేటువంటి సబ్జెక్టు, స్వచ్ఛ భారత్ అనేటువంటి సబ్జెక్ట్ వెళ్ళే. కానీ 20 సంవత్సరాల క్రితమే ఒక సాధారణమైనటువంటి పాంప్లెట్ 20 పైసలు, నాకు తెలిసి 20-30 పైసలు ఉంటుంది ఆ పాంప్లెట్. ఆ పాంప్లెట్లనే మన సంస్థ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి యొక్క పాంప్లెట్ల స్వచ్ఛ పంబా నది, స్వచ్ఛ శబరిమల అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ మనది. అంటే ఆ పంబా నదికి వెళ్తా ఉన్నాము, అక్కడ అప్పుడు ఇవ్వాలంటే పర్వాలేదు, కొంత నీరు బాగుంది, కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అక్కడ ఉన్న కలుషితమైనటువంటి వాతావరణము, అక్కడ ఉన్నటువంటి పంబా నదిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజే మన సంస్థ వ్యవస్థాపకులు పెద్దలు రాజు దేశపాండే గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే మోడీ గారి కన్నా ముందు మనం నిర్ణయం తీసుకున్నామంటే ఆలోచన అంతే. అంటే మోడీ గారికి గొప్పది కాదు మనం అనేది, ఆ ఆలోచన మనం అప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాం. శబరిమలలో స్వచ్ఛంగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి పంబా నది స్వచ్ఛంగా ఉండాలి. తర్వాత మనలో చాలా మందికి తెలుసు ఎట్లా ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి రకరకాల శక్తులు, అసలు ఊహించినటువంటి శక్తులు. ఎప్పుడు ఇవాళ మైక్ పెట్టిండు అన్న నిరంతరంగా, ఇక్కడ 4-5 మైకులు పెట్టారు. ఒకవేళ 4 ప్రాంతాలకు తెలిసినట్టు ఒకవేళ పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి పండుగ చేద్దామన్నా, మనం దీపావళి చేసిన ఆంక్షలు ఉంటాయి, మనం ఏ పండుగ చేసిన ఆంక్షలు ఉంటాయి. అంటే ప్రతిసారి సనాతన ధర్మం మీద, మన హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అరే మేము 40-50 సంవత్సరాలు ధర్మాన్ని పాటిస్తున్నాము, అయ్యప్ప యొక్క నియమాన్ని పాటిస్తున్నాము, ఏదైతే ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రతి నియమాన్ని పాటిస్తున్నాము, దాన్ని కూడా దొంగలు దొక్కేటువంటి ప్రయత్నం కొన్ని శక్తులు. దరిద్రం ఏంటంటే అక్కడ కేరళ ప్రభుత్వంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉంటుంది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి శబరిమలలో మహిళలు వెళ్ళొచ్చు అనేటువంటి విధానం తీసుకొని వచ్చింది. దాన్ని కూడా ఏ సంస్థ నిజంగా చెప్తున్న వేదిక తీసుకున్న నిర్ణయం, ఆ రోజు ప్రతి ప్రాంతంలో 300కు పైగా మహిళలకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసినాం. అందరూ కోర్టు తీసుకొచ్చిన రోడ్డుకొచ్చు, కానీ తీసుకొచ్చింది మన సంస్థ. అనేక ప్రాంతాలు, ఒకటి కాదు. దేవాలయాల విషయం నేను ఎవరు దేవుడా ఉన్నది కదా, మన రేకుల షెడ్డు 1 కోటి రూపాయలు కట్టి దేవాలయం ఉంది, మన పేరు మాయమైంది. 1 కోటి రూపాయలు పెట్టి దేవాలయం ఏంటి, అది అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పేరు మాయమైంది. అవసరం తినడానికి సంస్థ పేరే మర్చిపోయినటువంటి మేధావులు, మహానుభావులు మనకు చాలా మంది ఉన్నారు. అయినా ఎక్కడైతే వాళ్ళు సంకల్పం బలం ఇంకోటి ఆలోచించలే. అనేక దేవాలయాలు నేను ఎంఆర్ఓ కలెక్టర్తో మాట్లాడి 10 రోజుల్లో మళ్ళా దేవాలయానికి సర్వోచ్చరం చేసిన ఘనత ఉందంటే మన అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి. పూజలే కాదు, అనేక సాధన సీజన్ దగ్గర పనిచేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు అయ్యప్ప గుడి కొనలు లేరు, గుడి దిక్కు చూడడం చాలా మంది. దానికి కూడా మళ్ళా సంస్థ వ్యవస్థాపకులు పెద్దలు రాజు దేశపాండే మళ్ళీ ఒక ఆలోచన, వీళ్ళని ప్రతి నెల పంపాలనేటువంటి ఆలోచనని ఉత్తర నక్షత్రం మన యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర నక్షత్రం అది కూడా మన సంస్థ యొక్క కార్యక్రమాలే. మనకర్తవ్యమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు పిలుపునిచ్చింది కూడా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి. అందులో కూడా నిర్ణయం ఒకటి. ఒకటి లేకపోతే 4 మైకులు ఉంటాయని ధైర్యంతో మాట్లాడుతున్నాను. మీ అందరి సమక్షంలో నరేంద్ర స్వామి
వారి శ్రీమతి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. కుంకుమ శంకర వర్గంలో దొరకున్నారు, అది వాయించండి. శరణమయ్యప్ప గురు స్వామి దైవమే